యువగళం పాదయాత్ర అప్పుడు కూడా జియో నంబర్ 1 స్టూల్ లోకేష్ నిల్చుని ప్రసంగం చేసే స్టూల్ కూడా లాక్కునే పరిస్థితి లేదు. దాంతో పాటు పవర్ కట్ ఆ మీటింగ్స్ లో ఇలాంటి ఎన్నో చూసాం మనం. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా ఎట్లా అనగలుగుతున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఏదో ఉందండి. నిజం చెప్తే తల బద్దలైపోతుందని ఏమన్నా శాపం ఉందో ఏమో నాకు తెలియట్లేదు. కానీ ఈయన ఏ రోజు కూడా బయటకు వచ్చి ఒక నిజం మాట్లాడు, వాళ్ళ కార్యకర్తలు కూడా అలానే ఉంటారు అనుకో. పోనీ ఆ డ్రాఫ్ట్ చేసిన వ్యక్తులైనా ఇది చూస్తే నవ్వుతారేమో. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు ఇలా బహిరంగంగా అందరూ చూసేటువంటి ట్వీట్లో ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే నవ్వుతారేమో జనాలు అని డ్రాఫ్ట్ చేసే వాళ్ళైనా అనుకోరా? డ్రాఫ్ట్ చేసే వాళ్ళకి ట్వీట్ కూడా ఇతను పెట్టడు కదా. ట్వీట్ కూడా అతని ఓఎస్డీసో ఎవరో ఒకరు ఉంటారు. డ్రాఫ్ట్ ఒకరు చేస్తారు, ట్వీట్ కూడా ఇతని పర్సనల్ అసిస్టెంట్ ఎవరో పెడతారు. ఈయన మొత్తం చదివి పెట్టాలంటే అది కుదరదు. అది నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, అట్లానే ఉంటుంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున వారికి సంఘీభావం తెలియజేయడం వెళ్ళడం తప్ప, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కదా. మీకు బుద్ధి పెట్టినప్పుడు ఇస్తాం, లేదంటే ఇవ్వం, విత్డ్రా చేసుకుంటాం అనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా నాకైనా. దీని గురించి చెప్తానండి. ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలని పరామర్శించడం తప్ప అని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడని ఇతను అనుకుంటే సరిపోదు. అతనికి ప్రజలు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు. తనకున్న సీట్లు 11. అతను ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఈ మధ్య కాలంలో పరామర్శించడానికి? ఒక గంజాయి బ్యాచ్, అంటే రౌడీ షీటర్లు చెప్తాను వరుసగా. గంజాయి బ్యాచ్ దగ్గరికి, రౌడీ షీటర్లని పరామర్శించడానికి, వాళ్ళని పోలీసులు ఎవరన్నా ఏదన్నా కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు. సరే, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది చెత్త వేషాలు లేకుండా ప్రాపర్గా వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి వెనక్కి వస్తున్నాడా అని అంటే అది లేదు. రౌడీ మోకల్ని ఒక వందలాది మందిని తీసుకెళ్ళి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు. మిర్చి బస్తాలు ఏ విధంగా తొక్కి చిన్నాభిన్నం చేశారు అనేది చూసాం. మిర్చి కూడా ఎత్తుకుపోయారు, మిర్చి కూడా ఎత్తుకెళ్ళారు. పొగాకు వెళ్ళారు, పొగాకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పొగాకు అప్పటికప్పుడు మొత్తం కట్టి పైన పెడితే వాటన్నిటి మీద నడుచుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఎలా వెళ్ళారు అనేది మనం చూసాం. దాంతోపాటుగా ఇతని కాన్వాయ్లోని కొన్ని మారణాయుధాలు కనిపించడం, రాళ్ళు కావచ్చు, చెప్పులు కావచ్చు, కర్రలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని పరామర్శకు కానీ దేనికైనా వెళ్తారండి ఎవరైనా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఏదన్నా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు? అలాంటిది ఒక రౌడీ మోకల్ని వేసుకొని అక్కడ ఒక భయానకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా అక్కడికి వెళ్ళి పరామర్శ కంటే ముందు వీళ్ళ హడావుడి ఎక్కువైపోతుంది. అది ఎలాంటి విషయాలకు పరామర్శకు వెళ్తున్నారు? అప్పటికే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న దానికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి వీళ్ళు ఇచ్చారు అని అంటారు. మిర్చి విషయంలో కావచ్చు, పొగాకు విషయంలో కావచ్చు, గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ఎక్స్గ్రేషియాకి ఒకదానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇతను వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ రెంటపాల అనే విలేజ్లో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ వారి సైన్యం. అతను అక్కడ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాము అని చెప్పి సాక్షి మీడియా కావచ్చు, ఆర్ఆర్ మస్తాన్ కావచ్చు, వీళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి వై నాట్ 175 అనే స్లోగన్ విని ఆ ప్రేరేపితంతో ఇతను తన డబ్బులే కాకుండా ఊళ్ళో ఉన్న కొంతమంది డబ్బులు కూడా తీసుకెళ్లి బెట్టింగులు కాయటం జరిగింది. ఆ బెట్టింగులు కాసిన పరిస్థితుల్లో పార్టీ ఓడిపోయింది అని తెలుసుకున్న తర్వాత అతను బలవన్మరణానికి తనకు తానుగా పాల్పడ్డాడు. 9వ తారీఖు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే, దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు ఏమంటాడంటే, నేను వెళ్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకైనా నాకైనా హక్కు కదా, ఇది హక్కు ఉందండి, కాదన్నా, మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం, లేదంటే తీసేస్తాం అంటే ఇదెక్కడి రాజ్యాంగం అని అంటాడు ఆయన. ఇప్పుడు వరకు తనకున్న జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ప్రకారం 58 మంది
షిఫ్ట్ వారీగా పనిచేసే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఎప్పుడూ ఉపసంహరించుకోలేదు. ఆ సెక్యూరిటీ అలానే కంటిన్యూ అవుతుంది. ఇతను వెళ్ళే పరిస్థితుల్లో గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది, అక్కడ గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అని. ఆ గొడవలు జరిగే పరిస్థితి ఉంది అని అన్నప్పుడు లిమిటెడ్గా రండి, మీ కాన్వాయ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయి, ఒక 11-12 వెహికల్స్ ఆయన సొంత కాన్వాయ్ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ కాకుండా ఇంకొక 3 వెహికల్స్ ఒక 100 మందితో వచ్చి పరామర్శించి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని వెళ్ళండి అని చెప్పి క్లియర్గా ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయ్యుండి మినిమం ఇన్స్ట్రక్షన్స్ని పాటించాలి అన్న నైతికత నీ మీద లేదా? వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో పరామర్శించి పూలదండేసి విగ్రహావిష్కరణ చేసుకొని వెళ్ళాల్సింది పోయి అక్కడ దారిలో వచ్చేటప్పుడు ఒక నిండు ప్రాణాన్ని నీకున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తోటి తొక్కుతున్నాము అని అన్న ఇంకిత జ్ఞానం లేకుండా, అప్పటికీ కూడా మీరు ఆ విజువల్స్లో చూస్తే అతన్ని తొక్కిన వెంటనే ఎదురుగా ఒక 5-6 వచ్చేసి ఆపండి ఆపండి అని చెప్పి కింద నుంచి మనిషిని తీసి పక్కన వేస్తాడు. పక్కన వేసిన వాడిని ఎక్కడ అతను హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా అనేది మినిమం పరామర్శ లేకుండా వెళ్ళిపోయారు తనందరికి తను. ఆ ట్వీట్లో అన్నారు, తర్వాత నాకు తెలిసింది అని. ఖచ్చితంగా ఈ విషయం తర్వాత తెలిసింది కాదు, వెళ్ళేటప్పుడే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విషయమే. తన సైన్యమే సింగయ్య అనే వ్యక్తి కొన ఊపిరితోటి ఉన్నా కూడా లాగి పక్కనేస్తే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఫోన్ చేసి అప్పటికప్పుడు 108 అంబులెన్స్ని పిలిపిస్తే తీసుకెళ్లే టయానికి అతను చనిపోయారు. ఎన్ని రోజుల్లో మీరు చూస్తే గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం, 6 సంవత్సరాలు తీసుకోండి, ఎక్కడైనా సరే తన కార్యకర్త కానీ ఇంకెవరికైనా చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ₹1 తన చేతిలో నుంచి పెట్టిన పాపాన పోయాడా? మరి 10 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా ఏంటి, తను క్లియర్గా తన మిస్టేక్ చేసి జరిగింది అని తన క్లారిటీ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి 10 లక్షలు ఇచ్చాడు. ఇదివరకు కందుకూరులో ప్రకాశం జిల్లాలో 2022లో 2023 జనవరి 1 రోజున 8 మంది తొక్కిసలాట్లో అనుకోకుండా చనిపోయిన సంఘటన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 30 లక్షలు ఇచ్చారు. అవును, దాదాపుగా 30 లక్షలు, ఇంటికి 30 లక్షలు ఇచ్చారు. 25 లక్షలు 25 లక్షలు పార్టీ తరపున నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ. పార్టీ తరపున చాలా ఊర్ల గోదావరి జిల్లాల నుంచి, విశాఖపట్నం జిల్లా నుంచి పార్టీ కోసం చనిపోయిన కార్యకర్తలు కాబట్టి మా తరపున ఇవ్వాలి అని చెప్పి అందరికి ఇచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి ఇచ్చారు. పైగా వాళ్ళ